ప్రైజ్ ద లార్డ్. మార్చి 8వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయం 4వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అబద్ధం ఆడుటకు ఆయన నరుడు కాదు అనే వాక్యం మనకు తెలుసు. వాక్యం యథార్థమైనది. ఆపత్కాలంలో నమ్ముకొనదగ సహాయకుడని కూడా ఆయనకు పేరుంది. ఈ ప్రపంచంలో అందరినీ మనం నమ్మచ్చా అంటే చెప్పలేం. నమ్మక ద్రోహం చేసేవారిని మన జీవితంలో చాలామందిని చూస్తూ ఉంటాం. కానీ మనం కలిగి ఉన్న దేవుడు నమ్మదగినవాడు, యథార్థవంతుడు. నీ జీవితంలో ఎవరిని నమ్మకూడదు అనే పరిస్థితిలోనికి నీవు వెళ్ళిపోయి ఉండొచ్చు. నీ జీవితంలో ఎవరినైనా నమ్మి నీవు మోసపోయి ఉండొచ్చు. అయితే దేవుణ్ణి నమ్మి చూడు. నీతో వాగ్దానం చేసినది ఆయన చేయగలిగిన దేవుడు, నిన్ను మోసం చేసే దేవుడు కాదు. రూతు దేవుణ్ణి నమ్ముకుంది. మోయాబులో ఉన్నప్పుడు దేవునికి వ్యతిరేకమైన జీవితంలో ఉంది. ఎప్పుడైతే యెహోవా దేవుని గురించి తెలుసుకుందో దేవుణ్ణి నమ్మింది. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలని తన అత్తతో చెప్పింది. దేవుణ్ణి తన జీవితంలోనికి ఆహ్వానించింది. మోయాబుకు చెందిన రూతును దేవుడు ఎంతగా హెచ్చించాడంటే తన వంశావళిలో రూతును చేర్చాడు. నీవు ఆయనను నమ్ముకుంటే నిన్ను ఆయన విడిచిపెట్టడు, నీ సంతానాన్ని విడిచిపెట్టడు. అనుమానం లేకుండా, ఏ సందేహం లేకుండా దేవుణ్ణి నమ్మాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. దేవుని వాక్యాన్ని అనుసరించు, దేవుని మీద నమ్మకం ఉంచు. దేవుని వాక్యం నీకు గొప్ప ఆదరణను, నెమ్మదినిస్తుంది. కాబట్టి దేవుని మీద నమ్మకం ఉంచి దేవుని వాక్యానుసారంగా జీవిద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.